యూరియా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన సిద్దిపేట యూరియా బస్తాల అక్రమాలపై సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రసాయన ఎరువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఏకంగా 6,000 యూరియా బస్తాలు మాయమైన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో 3 డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వ్యవసాయ శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. యూరియా యాప్ వల్లే అక్రమాలు గుర్తించడం సాధ్యమైంది. అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో యాప్ వ్యవస్థ లేకపోవడం వల్ల అసలైన రైతులకు చేరాల్సిన యూరియా కొందరు అక్రమంగా ప్రైవేటు సంస్థలకు విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా కేంద్ర ప్రభుత్వం సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 5.62 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి తెప్పించగలిగామని మంత్రి తెలిపారు.